మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జూలై నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని, దీనిని ఏలినాటి శని మధ్యలో ఉన్నట్టుగా చెప్పుకుంటారు. ఎందుకంటే రాశికి ఏ రాశి గురించి చెప్పుకుంటున్నాము, ఏ రాశికి అయితే ఉందో ఆ రాశికి వెనక రాశిలో శని ఉన్నా, అదే రాశిలో శని ఉన్నా, దాని ముందు రాశిలో శని ఉన్నా, 3 రాశుల్లో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఏలినాటి శనిగానే పరిగణిస్తారు. అయితే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. వెనక స్థానంలో ఉన్నప్పుడు వ్యయ స్థానం అంటాం, ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, వ్యవహారం ఉంటుంది. జన్మంలో ఉన్నప్పుడు శరీరానికి అనారోగ్యం, చెడు వైపు ఎక్కువగా మనసు వెళ్ళటము లాంటివి జరుగుతూ ఉంటాయి. ద్వితీయ స్థానంలోకి వచ్చాక ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులన్నీ ఉంటాయి. అంచేత ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది మీనరాశి కాబట్టి, మీనరాశిలోని శని ఉన్నాడు కాబట్టి దీన్ని స్తనుభావం అంటారు. ఎక్కువగా అనారోగ్యాలు శరీరానికి సంభవించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయంలో కుజుడు ఉన్నాడు. తృతీయ స్థానంలో కుజుడు బాగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మీకు ఇంట్లోనూ బయట, వ్యాపార స్థలం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం, ఎక్కడైనా సరే మీకు కొంతమంది తెలుసున్న వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారు. అంచేత అంతమంది సహాయ సహకారాలు ఉండడం ద్వారా కొంచెం మీరు ముందుకి ఒక 4 అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా ఈ నెలంతా మీకు ఆ విధమైనటువంటి కుజుడు వల్ల ఆ విధమైన సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 16 రోజులు, పంచమ స్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ సుఖాలన్నిటికీ దూరము, పిల్లల విషయంలో కూడా, సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి రవి యొక్క సంచారం వల్ల. ఈ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి 11 రోజుల పాటు, మొదట్లో 8 రోజులు, తర్వాత ఒక 3 రోజులు, అక్కడ 11 రోజుల పాటు మనకి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ రోజుల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన, పంచమ స్థానంలో ఉన్నటువంటి మిగతా రోజులంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. బుధుడు అంటే పాక్షికంగా మాత్రమే మనకి అనుకూలుడు, రవిలాగానే. రవితే పూర్తిగా ప్రతికూలుడే అనుకోండి. ఇక గురువుని తీసుకున్నట్టయితే గురువు పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో గురువు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. పిల్లలు బాగా చదవగలుగుతారు, మంచి స్నేహాలు చేస్తారు, అలాగే దైవభక్తి పెరుగుతుంది వీళ్ళకి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కొంతమందికి సంతానార్థులు ఎవరైతే ఉంటారో, పెళ్ళయి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయ్యి పిల్లల కోసం తప్పించిపోతూ ఉంటారే, అటువంటి వారికి సంతానం కలిగే అవకాశం కూడా ఈ పంచమ స్థాన గురువు వల్ల సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అండి. ఇకపోతే కేతు తీసుకున్నట్టయితే కేతు కూడా 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో కేతు, ఆయన కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారండి. 6వ స్థానంలో ఆరోగ్యం బాగుంటుంది, అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతారు, అప్పు కావాలంటే డబ్బులు పడతాయి, అది సద్వినియోగం అవుతుంది. తద్వారా కేతు వల్ల ఆర్థికమైన ఇబ్బంది లేకుండా పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఇకపోతే వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం, వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయము, ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకున్నారు, మంచోకో చెడ్డకో అది వేరే విషయం, మీరు అనుభవించారు. ఈ ధన నష్టం అనేది చూసారా, ఎవడో పర్సన్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో మాయ మాటలు చెప్పి పట్టుకుపోయాడు, ఇంకా తిరిగి రాదు, అది ధన నష్టం అవుతుంది. ఈ విధంగా కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు, కొంతమందికి కలత్ర నష్టం జరగవచ్చు, కొంతమందికి మనోవిచారం కలగవచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద వీరికి ఎక్కువ గ్రహాల ప్రతికూలతే ఉన్నది. కాబట్టి ఒక గురువు మాత్రం వీరికి పూర్తి అనుకూలంగా ఉన్నాడు. చేత పాక్షికంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, చేత రవి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ గ్రహాల ప్రతికూలతే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీరు కూడా రోజు ఈవేళ ఏదో అర్జెంటుగా ఆఫీసులో పని ఉంది అని చెప్పేసి
ఊరికే దండం పెట్టేసి వెళ్ళిపోతారు, అవేవి చదువుకునే టైం లేక. ఒకవేళ అలా వెళ్ళవలసి వచ్చిన ఆఫీసులో కూర్చుని కాస్త చెప్పులు విడిచేసి మీ సీట్లో మీరు కూర్చునైనా సరే ఈ నవగ్రహ జపాన్ని చేసుకోండి. ఈ సలహా పాటించండి. కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కడికో అర్జెంట్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం, దీనికంటే అది ఇంపార్టెంట్ అక్కడ, లేకపోతే బాస్ తిడతాడు. మరి ఉద్యోగం దగ్గర రాజీ పడలేం కదండి. మరి మనం బతకాలి, భార్యా పిల్లల్ని పోషించాలి, మనం వచ్చేటటువంటి అనేక ఎక్స్పెండిచర్స్, అనేక రకాలైనటువంటి ఖర్చులు మనం తీర్చగలగాలి, మీట్ అవ్వాలి ఆ ఖర్చులన్నీ. అంచేత తప్పకుండా మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, జాబ్ విషయమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళిపోయినా, అక్కడికి టైంకి వెళ్ళిపోయారు, ఓకే సావకాశంగా భగవంతుడు ఆగే టైంకి వచ్చానులే, బాస్ ఏం కసుపుసులు ఆడకుండా అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు చెప్పులు విడిచేయండి, కాస్త మీ సీట్లో నువ్వు కూర్చోండి. 2 నిమిషాలు టైం దొరకకుండా ఏం పోదు. మనసు ఉంటే మార్గం ఉండదా అండి. ఒకవేళ బాస్ ఎదురుగా కూర్చున్నా కూడా మనం చేయొచ్చు, మనసు ఉండాలి. ఆ మనసు పెట్టి ఒక 2 నిమిషాలు నవగ్రహాన్ని జపించండి, అన్ని పరిస్థితులన్నీ చక్కబడతాయి. మీ బాస్ మీ మీద అరవకుండా ఆయనే చూసుకుంటారు వాళ్ళే. శోభం భూయాత్.